మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొన్ని అక్షరాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. అటువంటి వాటిల్లో తెలుగు రా, ఇంగ్లీష్ ఆర్ కాదండి, తెలుగు రా అన్నమాట. ఈ తెలుగు రాలో ఉన్నది ఏమిటి అంటే, అసలు రా అనే అక్షరంతో మనకి పేరు సెలెక్ట్ చేయాల్సినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఏమిటి అంటే స్పీడ్ని కలిగి ఉంటారు, వేగంగా వెళ్తారు, నలుగురితో మిక్స్ అయిపోతారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వీళ్ళకి చాలా బాగుంటాయి. రా దీన్ని మీరు రా అనేటటువంటి దాంట్లో అక్షరంలో పేరు పెట్టుకున్నప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కొంత జోవియల్గా ఆ సిచ్యుయేషన్స్ బాగుండేటట్లు చేయటంలో రా అక్షరం. అలాగే రాలో ఒక లక్షణము మేరు పర్వతం లాంటి లక్షణం అండి. మేరు పర్వతం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో ఉన్నత స్థాయి వ్యక్తిత్వం ఆర్కి ఉంటుంది అని. ఇక్కడ చూడండి, మనము ఇంగ్లీష్లో ఆర్ అంటున్నామండి, తెలుగులో రా అంటున్నాం. అంటే ఆర్ అనే దాంట్లో ఆని తీసేస్తే రకారం వచ్చిందనమాట. ఈ రకారంలో మీకు అన్నిటిలోకెల్లా చాలా పవర్ఫుల్ రాకి దీర్ఘం ఉన్నదండి, రా అని వస్తుందండి. అంటే ఏమిటండి, రా అనే దాంట్లో మీకు ఒక పవర్ఫుల్ రిసీవింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది రా దీర్ఘంలో. ఇక్కడ రా దీంట్లో మనకి అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, ఒక రాజ్యాన్ని ఏలేటటువంటి వ్యక్తికి ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో రా అనేటటువంటి పేరులో మనం పెడితే కనుక ఇంచుమించుగా ఆ లక్షణాలని మనం ఇన్పుట్ చేసినట్టు. కానీ ఇక్కడ అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి రా దీర్ఘం ఇవ్వాలి తప్ప ఆ లక్షణాలు లేని వాళ్ళకి మనం రాతో పేరిచ్చినా కూడా కుదరదు. చాలామంది రాజ్, ఇంకా రాజ్ పక్కన మీ ఇష్టం అండి, ఏదన్నా పెట్టుకోవచ్చు. కానీ ఆ రా అనేది లక్షణాన్ని బట్టి ఇస్తే కనుక ఆ పేరున్న వ్యక్తి వాళ్ళు ఉన్నటువంటి సొసైటీలో రాజులాగా ఉంటాడు అని అంటారు. తర్వాత మీకు ఇక్కడ కాస్త సిద్ధాంతాలు, కాస్తంత మంచితనము, కాస్తంత డిసిప్లైను, కాస్తంత వ్యవహార జ్ఞానం రాసొంతం. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఇక్కడ రీ అనే దాంట్లో మనం చూసుకోవాల్సింది, రా అనే దాంట్లో ఆర్ ఏ, ఆర్ ఐ, ఆర్ ఈ, ఆర్ యు ఇలా వస్తాయి. వీటన్నిటిలోకెల్లా పవర్ఫుల్ ఏమిటి అంటే ఆర్ఐ. ఈ ఆర్ఐకి పక్కన ఈ పెడితే అద్భుతం అండి. అలాగే ఆర్యు అమ్మాయిల పేర్లు పెడితే మామూలుగా ఉండవండి. సో ఇక్కడ మీకు రీ అనే పేరుతో కనుక అమ్మాయి పేరు మనం పెడుతున్నాము అంటే ఆ అమ్మాయి ధనవంతురాలు అవుతుంది అని ముందు మనం ఫిక్స్ అయిపోతాం. అంటే ఏమిటి, ధనవంతురాలుగా ఉండే లేకపోతే ధనవంతుడు అనిపించుకోబడే వ్యక్తి తాలూకు మొదటి అక్షరం రీ. అయితే భాష తెలిసిన వాళ్ళు రీ అంటే రిక్తం అని. ఇక్కడ ఒకటి ఆలోచించండి, రీ తర్వాత క్తి అని వస్తుంది చూడండి, అది వద్దు. రిక్తిక అలాంటివి కాదండి నేను అనేది. కా రాకూడదు, తా రాకూడదు. అప్పుడు మాత్రమే రీ బాగుంటుంది. రిషిత బాగుంటుందండి, రిష్విక బాగుంటుంది, రుష్విక ఇంకా అద్భుతం, ఋత్విక ఇది కొంచెం తక్కువ. ఎందుకంటే ఆర్కి తాలు కానీ వాలు కానీ వద్దు అన్నప్పుడు తా అసలు వద్దు, వా ఉండొచ్చు. ఇక్కడ మీకు ఇంకొకటి అండి, రక్షించేవాళ్ళు అంటే డాక్టర్స్ లేదా డిఫెన్స్ వాళ్ళు లేదా యుద్ధం చేస్తూ బార్డర్లో ఉండేవాళ్ళు, వీళ్ళు రీలో రక్షణ అనేది కలిసిపోతుంది. అందుకే అన్నానండి, ఒక డేట్ ఆఫ్ బర్త్లో లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఒక అక్షరం, మళ్ళీ మనకి ఇంగ్లీష్ భాషలో ఆర్కి ఇవేవీ లేవండి. కానీ మనం మాట్లాడే ప్రొనౌన్సియేషన్లో రీ వచ్చినప్పుడు ఆర్ఐయో, ఆర్ఈనో, ఆర్హెచ్ఈనో తప్పదు. వీటన్నిటిలోకెల్లా పవర్ఫుల్ ఒక లెటర్ ఉందండి, రే. ఇంచుమించుగా సూర్యుడికి ఎంత శక్తో వీళ్ళకి అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము రే అనేది ఇవ్వాలి. ఒక అక్షరమే, కానీ తెలుగులో వచ్చేసరికి డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్, డిఫరెంట్ అర్థాలు. మీరు ఇక్కడ ఇంకోటి కూడా అనొచ్చండి, ఎందుకు మేడం రూతోటి బాగుంటుంది అని. రూతోటి అద్భుతమైన పేరు ఋషి కార్తికేయ, ఋషి కార్తీక. అమ్మాయికి ఋషి కార్తీక వండర్ఫుల్ అండి, మామూలుగా ఉండదు సుమా.
కొన్ని కొన్ని ఉన్నాయండి. మనం వద్దు అనుకున్నప్పుడు, నేనే మీకు వద్దు అని చెప్పినప్పుడు నేను ఆ కాంబినేషన్ ఇవ్వను. కానీ పడింది అని అనుకున్నప్పుడు నేను అదే పేరు మీకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ డిమాండ్ చేస్తుంది. సో రాలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని అర్థాలు ఉన్నాయి, రా రీగా మారితే, రూగా మారితే, రేగా మారితే ఎంత శక్తి ఉత్పన్నం అవుతుంది చూసుకుని కనుక రాతో పేరు సెలెక్ట్ చేసుకుంటే దివ్యంగా ఉంటుందండి. అర్థమైంది కదా?